చూడండి ఫ్రెండ్స్, అమ్మకానికి ఉంది ఇది. దీన్ని చూసుకోండి. వివరంగా స్లోగా చూపించండి, స్పీడ్లో అవుతున్నారని మరి చెప్తున్నారు. నేను చాలా స్లోగా చూపిస్తున్నాను. చూడండి, మనకి ఏమైనా అవసరం అయితే వచ్చి కొనుక్కోండి. రేట్లు బాగా తక్కువ ఉన్నాయి మార్కెట్లో. రైతులు డైరెక్ట్ అమ్మేస్తున్నారు. ఈ వీడియో 17A 17B ఒకవేళ వీడియో లెంతీ ఉంటే కనుక 17B వస్తుంది, లేదా 17A వస్తుంది. చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన తోటి వారికి షేర్ చేసి పంపండి. ఈ అప్లాన్ ఏరియాకి జైన్ కిసాన్ ఛానలేనండి. ఈ ఏరియాలో ఇంకేం ఛానల్స్ లేవు కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాకు లైక్ చేస్తేనే కదండి మాకు ఇంట్రెస్ట్ పుట్టేది. లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఎంటర్ అవ్వండి. అప్పుడు మనకేమవుతుందంటే వీడియో మరుగున ఉండదు, పబ్లిక్ అవుతుంది. వీడియో అందరికీ పబ్లిక్కి వెళ్ళి అందరూ ఇంట్రెస్ట్గా చూస్తారు. మాకు ఇంట్రెస్ట్, ఇంతమంది చూస్తున్నారు, ఉపయోగపడుతుందిరా వీడియో అని మేము తీయటానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతేగాని చూసేయటం వెళ్ళిపోవటం చేస్తే ఎవరికి లాభం అండి? వీడియో తోటి రైతుకు వెళ్ళదు, మనకు ఉపయోగపడదు. నేను ఉదయం 7ంటికి వచ్చి ఇక్కడ నానా తిప్పలు పడి తీసే ఇదే ఉందండి. కనుక మీరు అర్థం చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ పెట్టండి, కామెంట్కి రిప్లై ఇస్తాం. ప్రతి కామెంట్కి రిప్లై వస్తుంది, మీ పేరు చదవబడుతుంది. చూడండి, మీరు వివరంగా తీయమన్నారు, స్లోగా తీస్తున్నాను. చూసుకొని మీకు ఏమైనా నచ్చితే కనుక చూడండి. రేట్లు బాగా తక్కువ ఉన్నాయండి. రేట్లు మటుకు బాగా తక్కువ ఉన్నాయి. వచ్చి చూసుకోండి, కొనుక్కోండి. చూడండి, అమ్మకానికి ఉన్నాయి. దూడలు, గిత్తలు, ఎద్దులు అన్నీ అమ్మకానికి ఉన్నాయి. వీలుగా మీరు ఏ రేట్ అంటే ఆ రేట్లో ఉన్నాయండి అందుబాటులో. వచ్చి చూసుకోండి. చౌక అండి. ఈ మార్కెట్ ఇంత చౌక మళ్ళీ రాదు. వచ్చి మీరు చూసుకోండి. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ వచ్చారు. పోలవరం అంట, తర్వాత హనుమాన్ జంక్షన్, గుడివాడ, పామర్, తర్వాత మచిలీపట్నం మన సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒకరు వచ్చేమో టెక్కిలి అంటండి. ఎక్కడ టెక్కిలి అడిగాను. విజయనగరం శ్రీకాకుళం దగ్గర టెక్కిలి, నౌపాడ అండి అన్నారు. చూడండి, నాకెంతో సంతోషంగా ఉంది. మన వీడియో అందరికీ ఉపయోగపడుతున్నందుకు. మీరు కూడా నాకు ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టి దాన్ని ఎంకరేజ్ చేయండి. చూడండి, ఇవన్నీ పీసెస్ అమ్మకానికి ఉన్నాయి. బాగున్నాయి మట్టుకు. వింగ్ 1, 2, 3లో వచ్చాం మనం. వింగ్ 3లో బాగున్నాయి మట్టుకే చూపిస్తున్నాను. చూడండి, ఎద్దులు, గేదెలు, దూడలు, గిత్తలు అన్నీ ఉన్నాయి. ఈ చూడండి, ఈ ఎద్దులు వెరైటీగా ఉన్నాయి, పొట్టిగాను. ఏమండి, ఏ రకం అండి ఇది? తెలీదా? ఏమండి శ్రీను, ఇది ఏ రకం? నాటేనా? నాటు ఎద్దులు అంట. చూడండి, పొట్టిగాను జత ఉన్నాయండి. ఎంత చెప్తున్నారు శ్రీను? ఎంత అమ్మా? 25 జత? చూడండి, 1.25 అంటండి. మీరు దీన్ని బట్టి చూసుకొని రండి. మార్కెట్ బాగుంటే కొనుక్కోండి. వీలుగానే ఉంది మార్కెట్. చూడండి, అన్నీ మీరు చూసుకోండి. చూసుకుంటూ వెళ్దాం. బాగున్నారా? చూడండి, ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయి.
17A అండి ఇది వీడియో చూడండి. ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయి. 17A లైక్ చేయండి. తర్వాత మన తోటి రైతులకి ఉపయోగపడుతుంది వీడియో. మీరు చూసుకొని రేట్లు బాగా తక్కువ ఉన్నాయండి, చాలా వీలుగా ఉన్నాయి, చూసుకోండి. లోనికి వెళ్దాం. ఎద్దులు గేదెలు, ఎద్దులు, గిత్తలు, దూడలు అన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయండి. ఏది అడిగినా 15,000, 20,000, 25,000. పేదోళ్ళు అయితే మటుకు మరీ చీప్గా ఉన్నాయండి. ఎంత అడిగితే అసలు పేదోడు అయితే మరి ఇదైతే 10,000, 12,000 అంటండి. చూసుకోండి ఎంత తక్కువ ఉన్నాయో రేట్లు. ఇది వింగ్ 3 నుండి 4లోకి వచ్చామండి. వింగ్ 4 ఇది చూడండి. ఇక్కడ కూడా ఉన్నాయి. రైతు తెచ్చుకున్నాడు. ఇదిగోండి రైతు వెళ్తున్నాడు, అమ్మకానికి వచ్చాడు. చూసుకొని గేదె అమ్మకానికి ఉందండి. గేదండి అడిగాను, చాలా రేట్ తక్కువగా రీజనబుల్గా 20, 23, 22 ఇలా ఉన్నాయండి. చూసుకోండి, మీకు నచ్చితే కనుక రండి. వింగ్ 4 అండి ఇది. 4 నుండి మనం బయటకు వస్తున్నాం. అలా చూసుకుంటూ చూసారు కదా. ఒకసారి లాంగ్ వ్యూ కూడా చూపిస్తాను. లాంగ్ వ్యూ చూడండి. అవును, అవకాశం ఉంటే మీకు ఉపయోగపడుద్ది అంటే చూసుకోండి లాంగ్ వ్యూ. వంటాకు వచ్చారు, వ్యాన్లు వచ్చినాయి. మా ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడే ఉంటుందండి. లాంగ్ వ్యూ అండి ఇది, చూసుకోండి. ఈ 2 గేదెలు మనం మిస్ అయినాయి, అవి కూడా చూపిస్తున్నాను చూడండి. గేదెలు అమ్మకానికి ఉన్నాయండి. రైతు ఇక్కడ లేడు, అడిగాను. రైతు కొనుక్కొని ఖరీదు చేసుకొని వెళ్తున్నాడు.
గోళ్ళు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి. ఇవి కూడా అమ్మకానికే ఉందండి, చూసుకోండి. గేదె కూడా అమ్మకానికి ఉంది, 25 అంటండి. 20కి అడిగాడు ముందు. ఏమండి బాగున్నారా? ఏమైనా అమ్మారా, కొన్నారా ఏంటి? 2 తెచ్చారా, అమ్మేశారా? మార్కెట్ తక్కువ ఉంది ఏంటండి? మార్కెట్ లేదు. తుని బాగుందండి, తుని బాగుంది. జంక్షన్ కూడా లేదంట. తునిను అలమండ బాగుందంట. ఇందాకే ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అలమండ చాలా బాగుందంటండి ఫ్రెండ్స్. ఏమండి నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు? ఏంటి మార్కెట్ డౌన్గా ఉంది? బాగా డౌనా? తక్కువ వచ్చినాయి రేట్లు, మట్టుకు బాగా తక్కువ ఉన్నాయి. రైతులు కొనుక్కునే వాళ్ళు వచ్చి కొనుక్కోండి, అవకాశాన్ని ఉపయోగించుకోండి. చౌక రండి, ఒకసారి అలా చూపించేస్తా. బుజ్జి వచ్చింది, ఇద్దరం వచ్చాం. కడిచల్ల కూడా వెళ్ళాలి, వస్తే ఇదిగో అక్కడ ఆఫీస్లో కూర్చొని ఉంది. వెళ్తే వెళ్ళండి, అడిగింది నాగేశ్వరరావు గారు. ఇది చూడండి, ఇది అమ్మకానికే ఉందండి, అమ్మకానికి ఉందండి ఎద్దు, చూసుకోండి. నాగేశ్వరరావు గారు దీన్ని ఏమంటారు? ఎద్దేనా? ఆవులు రావుగా, ఎద్దేనండి, చూసుకోండి. ఎంత ఉంటుంది అది? 25,000 అంటే చూసుకోండి. ఉదయాన్నే వచ్చాను కదండి, మంచులో తుమ్ములు వస్తున్నాయండి, చూసుకోండి. ఎంత అండి ఇది? 25 ఉంటుందా నాగేశ్వరరావు గారు? 25 ఉంటుందా? చూడండి మార్కెట్ ఎలా ఉందో, పరం చూడండి. అమ్మకానికి ఉన్నాయండి, 4,000 5,000 అంట, చూసుకోండి. అమ్మకానికి ఉందండి గేదె.